చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చిన్నపిల్లల్ని ఏం చేయాలి? చిన్నపిల్లల్ని ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. వాళ్ళనే ఆశీర్వదించాలండి. కానీ చిన్నపిల్లలనే ఈ రోజున తండ్రి, తల్లి, తాత, మామ, బంధువులు, రక్త సంబంధులు, పొరుగువారు వీళ్ళందరూ ఎత్తుకొని ఏం చేస్తున్నారు? మీకు కొంచెం బాధ కలిగిన నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది బైబిల్లో ఉన్న మాట. వాక్యం ఏంటంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు బాధ కలిగిద్ది. వాక్యం నిన్ను సరిచేస్తుంది. నిన్నైనా నన్నైనా ప్రతి ఒక్కరిని సరిచేస్తుంది. వాక్యానికి దేవునికి ఏ భేదం లేదు. అందరూ సమానమే. యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఈ రోజున పెద్దలు చేస్తున్న విధానం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విధానానికి, ఈ రోజున పెద్దలు చేస్తున్న విధానానికి చిన్న బిడ్డల విషయాలు అంతా ఏం చేస్తారు? రివర్స్ చేస్తూ ఉంటారు. ఈ రివర్స్ చేసే విధానాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా చెబుతాను, వినండి. చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకున్నారు. అంటే ఈ రోజున పెద్దవారు కూడా ఏం చేస్తుంటారంటే చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లల మీద, వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. అయితే పెద్దలు వారి మీద చేతులుంచి ఏం చేస్తారంటే చేతులుంచి అక్కడ గిల్లటం, తర్వాత ఏడిపియటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? చేతులుంచి ఆశీర్వదించారు. కానీ ఈ రోజున పెద్దలు చేస్తున్న విధానం ఏంటంటే పిల్లల విషయాల్లో వారిని ఎత్తుకొని కౌగులించుకొని ఎత్తుకొని వారి మీద చేతులుంచి పెద్దలు చేస్తున్న విధానం ఏంటంటే వారిని ఏ మాట పడితే ఆ మాట అనడం, వారిని కొట్టడం, వారిని తిట్టడం ఈ రోజున చేస్తున్న విధానం. ఎత్తుకొని పిల్లలను ఆశీర్వదించాలి, కానీ పిల్లలను ఎత్తుకొని ఏడుస్తుంటే ఏం తిడతారు? బూతు మాటలు తిడుతుంటారు, లేకపోతే వ్యర్థమైన మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆశీర్వదించారు. పిల్లలను ఎత్తుకొని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని అంటే దేవుని మాటలు చెప్పాలి. నువ్వు బాగుండాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దేవునిలో ఎదగాలి, మంచిగా చదువుకోవాలి, నువ్వు ఫలించాలి, ఇలాంటి మాటలు వినపడాలి. కానీ పనికి మాలిన మాటలు, పోకిరి మాటలు, గాడిద, అడ్డగాడిద, లేకపోతే ఇంకా రకరకాల మాటలు, ఇలాంటి మాటలు పిల్లల చెవులు పడవచ్చా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి? ఏం చేశారు? వారిని ఆశీర్వదించారు. పిల్లల్ని ఆశీర్వదించాలి, కానీ ఈ రోజున పెద్దలు ఆశీర్వాదానికి బదులు శపిస్తున్నారు పిల్లలని. పిల్లల్ని శపించవచ్చా? పిల్లల్ని ఏం చేయమన్నారు? ఆశీర్వదించమన్నారు. ఆశీర్వదించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలి, కానీ పిల్లల విషయాల్లో మనందరూ అంతగా ప్రేమించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు, ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తే మాటలు అందరికీ